హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మల్టీవర్స్ కిడ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక చాలా యూనిక్ అయిన యానిమే స్లాష్ మాన్వా గురించి. దాని పేరే లుకిజం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లుకిజం అంటే ఏంటి? సొసైటీలో మనల్ని ఎలా చూస్తారో బేస్డ్ ఆన్ లుక్స్, దాన్నే లుకిజం అంటారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు బాగోవు, మీ ఫ్రెండ్ బాగుంటాడు. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు మీ ఫ్రెండ్ ఒక అమ్మాయిని చూసారు, మీ ఇద్దరికి ఆ అమ్మాయి నచ్చింది. నువ్వేమో పెద్ద మ్యాన్ లాగా ధైర్యం చేసి ఆ అమ్మాయిని నెంబర్ అడగడానికి వెళ్ళావు. కానీ ఆ అమ్మాయి నేను ఇగ్నోర్ చేసి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్రెండ్కి నెంబర్ ఇచ్చింది. దీన్నే లుకిజం అంటారు. ఈ మానవుని రాసింది పార్క్ తే జూన్. ఈ స్టోరీ మొత్తం డానియల్ పార్క్ అనే ఒక లావుగా ఉన్న అబ్బాయి వెనకాల తిరుగుతుంది. వీడిని స్కూల్లో బాగా బులీ చేస్తారు బికాస్ ఆఫ్ హిస్ లుక్స్ అండ్ లావుగా ఉన్నాడని. కానీ సడన్ గా ఒక రోజు ఒక మిరాకిల్ లాగా అవుతుంది. మన డానియల్ బాబు పడుకొని లెగిచే టైంకి వేరే ఒక హ్యాండ్సమ్ బాడీలోనే లెగుస్తాడు. సో ఇక్కడి నుంచి మన డానియల్ బాబు అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. యానిమే వర్సెస్ మాన్వా. ఫస్ట్ పాయింట్, స్టోరీ కవరేజ్. మాన్వాలో 550+ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి, కానీ యానిమేలో మాత్రం జస్ట్ 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. చెప్పాలంటే యానిమే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. అసలైన స్టోరీ మొత్తం మాన్వాలోనే ఉంది. సెకండ్ పాయింట్, ఆర్ట్ స్టైల్. మాన్వాలో ఒక యూనిక్ ఆర్ట్ ఉంది, అండ్ యానిమే గురించి మాట్లాడాలంటే ఇట్ హ్యాస్ డీసెంట్ యానిమేషన్. థర్డ్ పాయింట్, వైలెన్స్ అండ్ డార్క్ థీమ్. మాన్వాలో మనకి వైలెన్స్ డీప్ గా చూపించారు, బట్ యానిమేలో కొన్ని సీన్స్ టోన్ డౌన్ చేస్తారు డ్యూ టు సెన్సర్షిప్ ఇష్యూస్. లుకిజం లో ఉన్న మెసేజ్ చాలా పవర్ఫుల్. మన ఎంసీ వాడి 2 బాడీస్ లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. వాడి మెయిన్ బాడీలో ఉన్నప్పుడు ఈ ఫేసెస్ ఇన్సల్ట్ అండ్ డిస్రెస్పెక్ట్, అండ్ సెకండ్ బాడీలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ అండ్ ఒక హీరోలా చూస్తారు వాడిని. ఇలా మన సొసైటీలో రియల్ లైఫ్ లో కూడా జరుగుతున్నాయి. ఈ స్టోరీలో డీప్ ఎమోషన్స్, యాక్షన్ అండ్ సొసైటీ గురించి ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్వా ఐ ఎవర్ రీడ్. లుకిజం నన్ను చాలా మోటివేట్ చేసింది, అండ్ ఆల్సో ద స్టోరీ ఇస్ ఆల్సో సో గుడ్. ఆ రైటింగ్ స్టైల్ చాలా ఎడిక్టివ్. ఒక్కసారి కానీ స్టార్ట్ చేస్తే అలా చదువుకుని పోతారు. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ డెఫినెట్లీ రీడ్ ది మాన్వా ఆఫ్టర్ కంప్లీటింగ్ ది యానిమే. సో ఈ రోజు వీడియోకి అంతే. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బై బై.